పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు మహదండిగా మది నిండగా చలి పండుగే సంక్రాంతి. ముద్దబంతులు మువ్వమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు. అత్తింట సాగుతున్న అల్లుళ్ళ ఆగడాలు భోగి పళ్ళుగా కంగారు రేపుతున్న కోడళ్ళ చూపులన్నీ భోగి మంటగా ఉన్నమాట పైకి చెప్పు అక్కగారి వైన మేము సన్నాయిగా దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా పిల్ల పాపలే పచ్చ తోరణాలుగా పాల నవ్వులే పచ్చి పాయసాలుగా కలబోసి తెరతీసి కనువిందుగా మన కందిన సిరి సంపదే సంక్రాంతి. ముద్దబంతులు మువ్వమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు. మనసును చూసే కన్నులు ఉంటే పగలే వెన్నెల రాదా, మమతలు పూసే బంధాలుంటే ఇల్లే కోవెల కాదా. మనను వాళ్ళే నలుగురు ఉంటే దినము కనుమే కాదా. దేవతలేని దేవుడు నీవు ఇలా చేరావు కనలేని కొనలేని అనురాగమే నువ్వు పంచగా అరుదించదా సుఖశాంతి. ముద్దబంతులు మువ్వమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు కలబోసి విరబూసి మహదండిగా మది నిండగా చలి పండుగే సంక్రాంతి. ముద్దబంతులు మువ్వమూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు.
మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సరదాలు తెచ్చిందే తుమ్మెదా జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని వయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం
ఎక్సెస్ విజయ్ శ్రీవర్ధన్ ఎక్సెస్
చుట్టూ గణం మాట పిట్టలు చేసే దైవం ఇచ్చే దీవెనలినాడే. కష్టం మరిచి కళ్ళు మెరిసాయే ఇండ్లు ఇంద్రధనసోలయ్యాయే. Let's go, let's go, let's go, let's go, hey. Tell the boy to keep on down, hey. Get the chick down, down, hey. That would you feel down. Let's go, let's go, let's go, let's go. భోగి తెచ్చే భోగం పువ్వుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం. సమర రణ నినాదం కన్నెం కోట పందెం భీమవరం తలపించే కొప్పిలి యుద్ధం. పెద్ద పండుగై ప్రేమలు మోసుకొచ్చగా రైతు పండుగై పంటలు ఇల్లు చేర్చగా మంచుతో కప్పిన చెట్లు అందాల ఉండేగిరి పుట్టింత వాలేలే. పుట్టిన ఊరు చూసి నయనాలే కృష్ణ గోదావరి నదులాయే కృష్ణ. జగిత్యాల పట్టణంలో ఈరోజు పద్మనాయక కళ్యాణ మండపంలో మేము ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. ముందుగా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ మరియు మా వెలమకుల బాంధవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా పద్మనాయక కళ్యాణ మండపంలో మహిళలకు ఎంతో ఆసక్తిగా నిర్వహించేటువంటి ముగ్గుల పోటీలో మా మహిళా సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అయితే సంక్రాంతి అనగానే మన తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పండుగ ఇది. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే మన మహిళలకు పెద్ద పండుగ. ఈ శీతాకాలంలో వచ్చేటువంటి పండుగలో ఈ ముగ్గులు వేసేటువంటి ఆచారం మనకు సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటి నుండో మన పెద్దవాళ్ళు మనకు అందించినటువంటివి. ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని మనము ముందు మన భావితరాల పిల్లలకు కూడా అలవాటు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం మా పద్మనాయక కళ్యాణ మండపంలో జరుపుకుంటాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముందుగా చెప్పాలంటే చిన్న పిల్లలకు మరీ చిన్నారులు 9, 7, 8, 9 ఇయర్స్ వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని వచ్చినందుకు చిన్నారులకు మరీ ప్రత్యేకంగా వారికి శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ శీతాకాలంలో వచ్చేటువంటి ఈ పండుగలో చాలా విశిష్టతలు ఉన్నాయి. మనం ఈ పండుగలో రైతులు ధాన్యము ఇంటికి వచ్చిన సందర్భంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ నవధాన్యాలు మరియు మనము స్పెషల్గా చేసుకునేటువంటి పిండి వంటలు కూడా మనకు ఎంతో బలవర్ధకమైన పదార్థాలుగా పనిచేసి మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా అందులో కూడా మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పదార్థాలతో ఈ టైంలో ఈ శీతాకాలంలో ఇలాంటి పదార్థం తింటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆరోగ్యంగా మంచిగా ఉంటారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ముందు జాగ్రత్తకు ఎన్నో పాటించారు. వాటిని మనము ముందు తరాలకు కూడా అందించాలనే ఉద్దేశం అందరం కలగజేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నానుడిలో మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన పిల్లలకు తెలియకుండా పోతున్నారు. అందరూ ఏంటి అని అంటే మొత్తం మోడ్రన్గా తయారైపోతున్నారు. ఈ మోడ్రన్ లోపల మనం పురాతన కాలంలో ఉన్నటువంటి వాటిని మర్చిపోతున్నామన్న ఉద్దేశంతో మన పిల్లలకి ఇవన్నీ అలవాటు చేసి ముందు తరాలకు మంచి భావి భారత పౌరుల్ని తీర్చిదిద్ది అందించాలని కోరుకుంటున్నాము. అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరీమణులకు మరీ ప్రత్యేకంగా చిన్నారులకు మా యొక్క వెలుమ కార్యవర్గం తరపున 23కు వీడ్కోలు చెప్పుకుంటూ 2024కు స్వాగతం పలుకుతున్న ఈ శుభ సందర్భంలో మా యొక్క వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల తరపున అందరూ జగిత్యాల ప్రాంత వాసులందరికీ మరియు మా కుల బాంధవులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము 2024 మనందరికీ కూడా శుభాలు కలిగించాలని ఆ దైవమును నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మన యొక్క ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి ముగ్గుల పోటీని జరుపుకోవడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ యొక్క ముగ్గుల పోటీకి పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మహిళామణులందరికీ కూడా నా యొక్క శుభ అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏది చేసినా మనం ఒక కార్యక్రమం మన జిల్లా వ్యాప్తంగా కానీ మన రాష్ట్రంలో కానీ మనం ఒక ఆదర్శవంతంగా ఉండాలనే ఆలోచన విధానంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ ముగ్గుల పోటీ రంగుల వల్లి అనగానే మీ అందరికీ తెలుసు, అన్ని రంగులమయంగా ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దుతూ ముందు తరాలకు మన యొక్క సంస్కృతిని సభ్యతను తెలియజేస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని భారతదేశ సంస్కృతిని తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాలు మన హిందూ సాంప్రదాయాలను చేస్తూ ఉంటాం. దాన్ని మనం ఎంతో విరివిగా అంటే ఎంతో ముందుకు తీసుకుపోయే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్న మనకు మరియు అందరికీ కూడా శుభాలు కలగాలని ఈ యొక్క సంక్రాంతి అందరికీ శుభము రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.